జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది. ఓకేనా? మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుందంటే స్పష్టంగా అర్థం అవుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పటికే లోక్సభలోనూ అదేవిధంగా రాజ్యసభలోనూ పాస్ అయినటువంటి ఈ బిల్లు వచ్చే వారం రోజుల్లో చట్టంగా రూపొందనుండదన్నమాట. ఇంతవరకు బాగానే ఉండాలి. మరి తర్వాత వాట్ నెక్స్ట్ ఏంది? తర్వాత ఏంది? ఇది అయిపోయింది, వక్ఫ్ బోర్డు కథం అడిగి అయిపోయింది. తర్వాత ఏంది? వచ్చే వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలను కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది. పరిస్థితులు చూస్తా ఉంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు తర్వాత మత మార్పిడి నిరోధక బిల్లును ఈ వర్షాకాలపు సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వచ్చే వర్షాకాలపు సమావేశాల్లో రాబోయేది మత మార్పిడి నిరోధక బిల్లేమో అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మొన్న ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించిన చర్చలో అమిత్ షా గారు మాట్లాడుతూ మనది లౌకిక రాజ్యం, మన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడినారు. ఈ విషయాన్ని మేం కాదు, ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. మన దేశంలో ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు పేదలుగా ఉండి ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మతం మారుస్తారా? అలా చేయడానికి సిగ్గుపడాలా. ఒకరి పేదరికాన్ని ఉపయోగించుకొని వాళ్ళ బలహీనతలను ఉపయోగించుకొని మతం మార్చడాన్ని ఏమని పిలవాలా? ప్రతి ఒక్కరికి వాళ్ళ మతాలను వాళ్ళ మతపరమైనటువంటి కార్యక్రమాలను అనుసరించేటటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉండాలి. కానీ పేదవాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు ఆశ చూపించి మోసం చేసి భయపెట్టి మతం మార్చడం తీవ్రమైన నేరం అంటూ అమిత్ షా గారు పార్లమెంట్లో నిప్పులు జరిగినారు. దీన్ని బట్టి వచ్చే వర్షాకాలపు సమావేశాల్లో మత మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెట్టున్నారని చెప్పేసి జాతీయ స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. ముందు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును పూర్తి చేసేసి ఇక వచ్చే వర్షాకాలపు సమావేశాల్లో ఈ మత మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉండదంట. ఈ మత మార్పిడి నిరోధక బిల్లును ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంగా చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ మత మార్పిడి నిరోధక బిల్లును మొదటిసారి ఉత్తరప్రదేశ్లో అమలులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో బలవంతంగా మతం మార్చినా, లేదా డబ్బులు ఆశ చూపించి మతం మార్చినా, లేదా భయపెట్టో లేకపోతే ప్రలోభ పెట్టో మతం మార్చినా, మోసపూరితంగా మతం మార్చినా, లేదా ఉద్దేశపూర్వకంగా మతం మార్చినా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం అయితే ఉత్తరప్రదేశ్లో కఠినమైనటువంటి చట్టాలను అయితే రూపొందించింది. అలాగే ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాము, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వంతు వచ్చింది. మీకు అందరికి కూడా తెలుసు, విదేశాల నుంచి వచ్చేటటువంటి కుక్క బిస్కెట్ల కోసం, దేనికోసం? కుక్క బిస్కెట్ల కోసం మన హిందువులు మతం మార్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. నిజానికి ఇలా మతం మార్చే వాళ్లకు దిక్కులేక విదేశాల నుంచి వచ్చే ముష్టికి కకృతి పడి ఈ విధంగా మతం అయితే మారుస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళు పాటించేది ఒక మతాన్ని, కానీ వాళ్ళ సర్టిఫికెట్లో ఉండేది మాత్రం హిందూ మతం. అంటే వీళ్ళకి రిజర్వేషన్లు కావాలా, దాని ద్వారా వచ్చే ఆదాయం కావాలా, ఏదా మొత్తం సకల సౌకర్యాలు అన్ని కావాలా. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి హిందుత్వం అంటే అసహ్యం, హిందూ దేవి దేవతలు అంటే అంతకు మించిన అసహ్యం. కాబట్టి హిందువులందరినీ ఎలాగైనా సరే మతం మార్చాలని చెప్పేసి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంటారు. హిందువుల పేరు చెప్పుకొని హిందువులను మతం మారుస్తూ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పొట్టబోసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే బతుకు తెరువు. మనం కన్నా లేకపోయినా అనుకో వీళ్ళ మిగిలేదు బొచ్చే. అవునా కాదా? సరే, ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది, గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక రెండవది వచ్చేసి మధ్యయుగం నాటి మతం. వీళ్ళది ఒక స్టైలు. ఈ లవ్ జిహాద్ అని చెప్పేసి రకరకాల పేర్లు అని చెప్పి ఏదో ఒక విధంగా మభ్య పెట్టి ప్రలోభ పెట్టి ప్రేమ పేరుతో ఇంకో రంగానో మన ఆడబిడ్డలను పెళ్లిళ్ళు చేసుకునేది. తర్వాత వచ్చేసి వాళ్ళ ముసుగు తొలగించి వాళ్ళ మతం మారుస్తూ ఉంటారు. మతం మార్చి వాళ్ళ పిల్లలుగానే యంత్రాలుగా మార్చడము, లేకపోతే 2 సంవత్సరాలు ఉండించుకొని వాళ్ళు వదిలేయడమో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరు చేసేది వాళ్ళు, ఎవరి క్రమంలో వాళ్ళన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాయా, ఈ పాస్టర్లకు ఈ మౌల్వీలకు జీతాలు ఇస్తారు కదా, ఏది ఈ ప్రభుత్వ సొమ్ములో నుంచి, వాళ్ళ వల్ల దేశానికి వస్తూ ఉండేటువంటి ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు చర్చిల నుంచి ఆదాయం ఏమో ప్రభుత్వానికి పోదు, మసీదుల నుంచి ఆదాయం ఏమీ ప్రభుత్వాలకు పోదు. మరి అలాంటప్పుడు వాళ్ళు చేసే పనులు ఏంది? ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ చేసే పని ఏంది? వాళ్ళు కేవలం బైబిల్ మాత్రమే చెప్తారా? మత మార్పిళ్ళకి తెరలేపుతారు, విపరీతంగా మత మార్పిళ్ళు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఒక జాంబీ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ జాంబీల్లాగా తయారు చేసి ఈ జాంబీలందరినీ కూడా సమాజం మీదకి వదిలి ఇంక మరింత మందిని మతం మార్చమని చెప్తారు. అవునా కదా? వాళ్ళ వల్ల హిందూ సమాజానికి నష్టమా లేదా? ఒకసారి ఆలోచించండి. మరి హిందూ సమాజానికి నష్టం జరిగింది అని అంటే ఈ దేశంలో ఈ లౌకికవాదం అనేది ఉంటుందా? ఈ సెక్యులర్ అనే పదం ఉంటుందా?
కనీసం ఈ విధంగా శాంతియుతంగా జీవించడం అనేది ఉంటుందా? చట్టాలన్నిటికీ సరిగ్గా నడుస్తాయా? రాజ్యాంగం అనేది సరిగ్గా నడుస్తుందా? ఇంకా మొత్తం అంతా కూడా వాళ్ళ చేతాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్వార్థం కావచ్చు, ఇదంతా అసలు వాళ్ళే లేనప్పుడు, వాళ్ళ పార్టీ లేనప్పుడు ఇంకా వాళ్ళకి బతుకు తీరు పెట్టవచ్చు అది. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు సపోర్ట్ చేయొచ్చిన ఒకసారి ఆలోచించండి. వాళ్ళకంటూ దశంభాగాలు వచ్చాయా స్వామి, వాళ్ళు బతికేస్తారు. మళ్ళీ మీరు ప్రభుత్వ సొమ్ము నుంచి, మీ ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుపోయి వాళ్ళకి దెబ్బ పెట్టాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మన దేశానికి ప్రమాదం జరుగుతుంది. అంటే ఎవరైతే మన దేశానికి వ్యతిరేకులుగా మారుతారో వాళ్ళకి మీరు ఫేవర్ చేస్తారు, మీరు వాళ్ళకి తీసుకుపోయి డబ్బులు ఇస్తారు. అంబేద్కర్ గారే చెప్పినారు, నువ్వు మతం మారుతున్నావు అంటే దానికి అర్థము నువ్వు దేశ వ్యతిరేకంగా మారినట్టేను అని చెప్పేసి. అప్పటికి మీరు అంబేద్కర్ గారి వ్యాఖ్యలను కూడా మీరు పక్కన నెట్టేసినట్టేనా? దాన్ని తూట్లు పొడిచినట్టేనా? ఏం జరుగుతుంది ఇదంతా కూడా? అందుకే ఈ విదేశీ మతాల దరిద్రాన్ని వదలగొట్టడానికి, మన హిందూ బంధువులను, మన ఆడపడుచులను కాపాడుకోవడానికి ఈ మత మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు చర్చ అయితే బాగా జరుగుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలా. మొత్తానికైతేనైనా ఆ బిల్లు ఏదో తొందరగా వచ్చిందనుకో, ఈ హిందువులు మత మార్పిడి చేసేవాళ్ళు ఆ దరిద్రం ఉన్న ఒకరు వదులుతుంది. లేకపోతే నిద్ర లేచిన టాంచి ఏడుపు గుట్టు మొహాలు వేసుకొని వచ్చి జనాల మీద పడిపోతా ఉంటారు. వీళ్ళేమో మా దేవుడే దేవుడు అంటారు, వాళ్ళేమో మా దేవుడు అంటారు. అంటే దేవుడు ఒకడే అని చెప్పేసి వీళ్ళు చెప్తారు, మా దేవుడు ఒకడే దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మన ఏరి పుష్పాలేమో దేవుళ్ళంతా ఒకటేనో, అన్ని మతాలు సమానమే అంటారు. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం జరుగుతుందని తెలిసిన రాను పుష్కనాకి మన జనాభా తరిగిపోతుంది. అదేవిధంగా మన హక్కులు కూడా గోయిందా తీసుకుపోయి మనమే పొయ్యి మంటల్లో వేసేట్టున్నది. అది భవిష్యత్తులో ఏమవుతుందంటే, గతంలో మొగలాయల కింద, అదేవిధంగా బ్రిటిషర్ల కింద మనం బానిసలుగా బతికినాం. మళ్ళీ వీళ్ళ కింద బతకాల్సి వస్తుంది బానిసలుగా. ఆ బతుకు తెచ్చుకోకుండా చూడండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.